హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను ప్యూర్ అలోవెరా హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి మీకు చూయించబోతున్నాను. దీనికోసం ముందుగా అలోవెరా లీఫ్ తీసుకోండి. స్కిన్ ఇగ్నోర్ చేయండి. లోపల ఉన్న జెల్‌ని మాత్రం తీసుకోండి. చాలామంది అలోవెరా హెయిర్ ఆయిల్ అనగానే టోటల్ లీఫ్ అంతా కట్ చేసేసి ఏస్తూ ఉంటారు. ఇలా పైన ఉన్న స్కిన్‌ని తీయకుండా వేసుకోవడం వల్ల మన స్కాల్ప్‌కి ఎప్పుడైతే అప్లై చేస్తామో చాలా ఇచ్ఛీగా అనిపిస్తుంది. అంటే చాలా దురదగా అనిపిస్తుందనమాట. దీనివల్ల హెయిర్ గ్రోత్ ఏమో కానీ అలా దురద పెట్టడం వల్ల చాలా హెయిర్ లాస్ అవుతుంది. నేను చూపించినట్టుగా జెల్‌ని సెపరేట్ చేసుకోండి. తర్వాత దీన్ని మిక్సీ వేయడం వల్ల చాలా ఫ్రీగా కలుస్తుంది ఆయిల్‌లో. ఈ అలోవెరా వల్ల మన హెయిర్‌కి చాలా మంచి యూజెస్ ఉంటాయండి. ఇది హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ తగ్గిస్తుంది. ఇంకా హెయిర్ లాస్ తగ్గిపోతుంది. అంతేకాకుండా షైనీ, సాఫ్ట్ చాలా సిల్కీగా అవుతుందండి మన హెయిర్. ఇది ఒక 4, 5 టైమ్స్ మినిమమ్ యూజ్ చేస్తే గనక మనకి చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నేను అలోవెరా జెల్ అంతా సెపరేట్ చేశాను. చూస్తున్నారు కదా! మిక్సీ పట్టేసాను. చాలామంది ఈ జెల్‌ని డైరెక్ట్‌గా మన హెయిర్‌కి అప్లై చేస్తూ ఉంటారు. అంటే బిఫోర్ హెడ్ బాత్ ఈ జెల్‌ని అప్లై చేసి ఒక 1 అవర్ అలా మన హెయిర్ మీద ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేసేసేయాలి. అది కూడా షాంపూ యూజ్ చేయకూడదండి ఫస్ట్ డే అయితే. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నేను ఒక 100 ఎంఎల్ దాకా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అది కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి. అంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. దాంట్లోకి నేను ఈ అలోవెరా మిక్సీ పట్టి వేస్తున్నాను. ఇప్పుడైతే నీట్‌గా కలపండి. 2 కూడా చాలా బాగా మిక్స్ అయిపోవాలి. ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నట్టే అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా అలవాటయిపోతుందండి. ఇలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల బయట అలోవెరా ఆయిల్ అనేది అస్సలు కొననే కొనరండి. ఎందుకంటే మనం చేసుకున్న హెయిర్ ఆయిల్ అంత ప్యూర్‌గా ఉంటుంది. చాలా మంచిగా వర్క్ అవుతుంది కూడా. చూస్తున్నారు కదా! ఈ ఆయిల్ అనేది చాలా మంచిగా మరగాలండి. దీనివల్ల ఆయిల్ మనకేమీ పెద్దగా తగ్గిపోదు. ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి స్టవ్‌ని. తర్వాత లో ఫ్లేమ్‌కి మార్చండి. సో దట్ మనకు ఎక్కువ ఆయిల్ వేస్టేజ్ అనేది ఉండదనమాట. ఇలా ఎంతసేపు మరగనివ్వాలనే కదా మీ క్వెషన్ ఇప్పుడు. ఈ అలోవెరా జెల్ అంతా మరిగి, మరిగి దాని కలర్ చేంజ్ అవుతుందనమాట. అంటే లైట్ కాపర్ కలర్‌లోకొస్తుంది. ఆ టైంలో మనము స్టవ్‌ని ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది. సో నేను ఫ్లేమ్‌ని లో చేశాను. ఒక 5 మినిట్స్ ఉండి నేనిప్పుడైతే తీసేస్తాను స్టవ్ మీద నుంచి. చూసారు కదా! ఈజీగా మనము హెయిర్ ఆయిల్‌ని ఇంట్లోనే ప్యూర్‌గా రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే ఫుల్‌గా రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత ఈ హెయిర్ ఆయిల్‌ని ఫిల్టర్ చేసుకొని గ్లాస్ కంటైనర్‌లో పెట్టుకోండి. ఈ గ్లాస్ కంటైనర్‌ని ఫ్రిడ్జ్‌లో రిఫ్రెష్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఆయిల్ అయితే ఫైనల్‌గా ఇది. నేను ఈ అలోవెరా హెయిర్ ఆయిల్‌ని రెగ్యులర్‌గా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. నా హెయిర్‌కి నేను ఎక్కువగా ఇదే అప్లై చేస్తూ ఉంటాననమాట.
ఎలా ఉందండి ఈ వ్లాగ్? మీకు నచ్చిందా? మీకు యూస్ఫుల్ అయ్యేలా ఉందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.